హాయ్ అండి అందరికీ. ఏప్రిల్ 1 తర్వాత వచ్చిన న్యూ పాన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో. చూడండి, ఇక్కడ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది ఆధార్లో ఉన్నట్టుగా డీటెయిల్గా కరెక్ట్గా నింపాలండి. నెక్స్ట్ ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ అని ఉంది కదా, ఆధార్లో పేరు ఎట్లయితే ఉంటుందో అట్లా ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట ఫుల్ నేమ్. నెక్స్ట్ జెండర్ ఉంది కదా, మేల్ ఫీమేల్ అనేది ఇక్కడ టిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్లో ఇక్కడ ఫిల్ చేయాలి. ఆధార్ నెంబర్ వచ్చేసి ఆధార్ కార్డులో ఏదైతే నెంబర్ ఉంటుందో ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఫిల్ చేయాలి. రెసిడెన్స్ అడ్రస్ అంటే మీ ఆధార్లో ఉన్న అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ అనేది ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ పిన్ కోడ్ నెంబర్ అనేది కరెక్ట్గా ఫిల్ చేయాలండి, లేకపోతే పాన్ వేరే అడ్రస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఆఫీస్ అడ్రస్ కనుక ఉంటే ఇక్కడ ఆఫీస్ అడ్రస్ కూడా ఫిల్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ అవుట్ సైడ్ ఇండియన్సా ఇన్సైడ్ అనేది ఇక్కడ రెసిడెన్స్ అనే ఇండియన్ అయితే రెసిడెన్స్ అని పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది కదా, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి అనేవి మనవి ప్రొవైడ్ చేయాలన్నమాట. మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్కి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ అనేది టిక్ చేయాలి. ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్లో ఒకవేళ పేరెంట్స్ అనేది సింగిల్ పేరెంట్స్ అయితే ఎస్ అని, కాదైతే నో అని పెట్టాలి. ఫాదర్ ఫస్ట్ నేమ్, ఫాదర్ మిడిల్ నేమ్, ఫాదర్ లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ రాయాలి. ఒకవేళ మదర్ది కావాలంటే మదర్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ రాయాలి. మీ పాన్ కార్డ్ పైన ఫాదర్ నేమ్ రావాలంటే ఫాదర్ నేమ్కి టిక్ చేయాలి. నెక్స్ట్ ఏరియా కోడ్ అనేది మన గూగుల్లో కూడా సెర్చ్ చేసి ఏరియా కోడ్ దొరుకుతుందండి. నెక్స్ట్ రిప్రజెంటేటివ్ అడ్రస్ అనేది ఒకవేళ అప్లికెంట్స్ మైనర్ అయితే మాత్రమే ఇది ఫిల్ చేయాలి. ఇక్కడ పేరెంట్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. వాళ్ళ అడ్రస్, వాళ్ళ పేరు, వాళ్ళ మొబైల్ నెంబరు, వాళ్ళ మెయిల్ ఐడి ఇవన్నీ ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ ఉంది కదా, అయితే మైనర్ బాబు అడ్రస్కి వెళ్ళాలా లేకపోతే పేరెంట్స్ అడ్రస్కి వెళ్ళాలా అనేది ఇక్కడ టిక్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ అని ఉంది కదా, ఈ డిక్లరేషన్లో మీరు ప్రూఫ్స్ ఏం పెడుతున్నారు పాన్ కార్డ్ కోసం అప్లై చేయడానికి, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్స్ అనేవి ఏం పెడుతున్నారు. సో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్కి ఆధార్ పెట్టవచ్చు, కానీ డేట్ ఆఫ్ బర్త్కి మాత్రం ఓటర్ ఐడి, పాస్పోర్ట్, 10th మెమో, బర్త్ సర్టిఫికేట్ అని అట్లాంటివి పెట్టాలన్నమాట. మైనర్ పేరెంట్స్ యొక్క ప్రూఫ్స్ ఏం పెడుతున్నారు ఇక్కడ, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఇది పెట్టాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్లో మీకు పాన్ అప్లికేషన్ ఎవరు తీసుకున్న వాళ్ళ పేరు, సెల్ఫ్ అని ఇక్కడ రాసిన తర్వాత డేట్, ప్లేస్ అనేది ఇక్కడ రాయాలి. తర్వాత సిగ్నేచర్ చేయాలి. ఒకవేళ మైనర్ పేరెంట్స్ అయితే కనుక మైనర్ యొక్క పేరెంట్స్ అయితే ఇక్కడ నేమ్ రాయాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కరెక్షన్ ఫామ్ కోసం లైక్ అండ్